నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ నా కొద్దీ మంచితనం బాబు వింటారు. మా వైదేహి బంగారు తల్లి, పెద్దవాళ్ళంటే గౌరవం, చెప్పిన మాట వింటుంది. అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి. ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పట్నుంచి మొదలైంది వైదేహికి. అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్లిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్. వైదేహి మంచి అమ్మాయి అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచరు. ఆ చప్పట్లు మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి. స్కూల్లోనూ ఆ తర్వాత కాలేజీలోనూ వైదేహి ఉత్తమ విద్యార్థిగా ఉండడానికే తాపత్రయపడింది. తనతో చదివిన పిల్లలు, స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తే వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది. అదే అదనుగా ఇతర ఉద్యోగస్తులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం, ఏదో సాకుతో త్వరగా ఇంటికెళ్ళిపోవడం గమనించినా ఏమీ చేయలేక కోపం దిగమింగుకునేది వైదేహి. మంచివాళ్లకి కోపం రాకూడదు కదా అనుకుంటూ. అలా వైదేహి మంచితనం ఈ నోటా ఆ నోటా పాకి సాకేతు కుటుంబానికి చేరింది. అమ్మాయి బాగుంది, ఉద్యోగం చేస్తోంది, అన్నింటినీ మించి మంచిది అని అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు. పెళ్ళైన వారానికే వంటిల్లప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి. ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి. పొద్దునే లేచి అత్తగారికి మావగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిను వంట చేసేలోగా ఆవిడ 6 కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్లే మరిదికి ఆడబొడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపన్నట్టే తీసుకుని వెళ్లేవారు. తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతూ ఉంటే అత్తగారు పిలిచి ఓ చుక్క కాఫీ ఇస్తావా అని అడిగేది. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అంటూ సాకేత్ ఎంచక్కా వెళ్ళిపోయేవాడు. కానీ రోజూ ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో చెప్పడమేమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు. సాకేత్ తల్లి మాత్రం కోడలొచ్చాక హాయిగా ఎదురింటి వదినగారితో, పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకి, గుళ్ళకి, షాపింగులకి బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీసులో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం, వంట చేయడం అంతా వైదేహి బాధ్యతే అన్నట్టు లేటుగా వస్తే ఇంటిల్లిపాది సణుగుతూనే ఉండేవారు. ఇంట్లో పని తెమలడం లేదు అంటే ఆఫీసులో వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ప్లీజ్ అన్న ఒక్క మాటతో తన మీద పని పడేసిపోయే గ్యాంగు వైదేహి మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంటా బయట పనెక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది వైదేహి. అయినా పట్టించుకునేవారు లేరు. ఆఫీస్లో వైదేహికి ముందు నుంచి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం అలవాటు. ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబగబా అవటం లేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదు అని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది. అదుగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా. వయస్సులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఆఫీస్లో. ఉన్న 4 ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్లు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం, అందరూ 5వగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా పని చెయ్యడం. థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివో అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు ఇవేవీ గీత కళ్ళు దాటి వెళ్ళలేదు. ఒక్క నెల అవగానే గీత మొదటిగా అందరి సీట్లు మార్చింది. ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది. దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలెట్టారు. వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత. ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే
గీత కూడా డబ్బా తీసుకుని వైదేహి దగ్గర కూర్చుంది. అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి? ఒక నవ్వు నవ్వింది వైదేహి. నీకు నవ్వు తప్ప మాటలు రావా? అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా మేడం అంది వైదేహి. నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు. మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ. కూతురు నుంచి భార్యగా, కోడలిగా, తర్వాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటి ముందుకి పోతుంటే నీకు ఆత్మవిశ్వాసం కొరవడుతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది. మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు, మా అక్క మాట్లాడినట్టుంది. మీరన్నదాన్ని నేను ఆలోచిస్తాను మేడం అంటున్న వైదేహితో, వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తోంది, తప్పక ప్రయత్నించు అని చెప్పి వెళ్ళింది గీత. ఇంటికి వెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది వైదేహి. అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఏం ఉండదు కదా అన్నాడు. అంది వైదేహి. అయితే చదువు అన్నాడు. కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అన్న గ్రహింపు లేదు అతగాడికి. పనంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండటం లేదు. అత్తగారు పక్కవాళ్లతో మా కోడలు మంచి పిల్ల, నన్ను అస్సలు పని ముట్టుకోనివ్వదు అనడం, ఆడపడుచు మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేనేం అడిగితే చేస్తుంది అని గర్వంగా చెప్పుకోవడం ఇప్పుడంత సంతోషం ఇవ్వడం లేదు వైదేహికి. నా కొద్దీ మంచితనం కితాబు, నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి వైదేహి. ఈసారి వైదేహి వచ్చి గీతతో, మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి మేడం అంది. సరేనమ్మా అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది వైదేహితో. సంగతి చెప్పింది వైదేహి. విని నవ్వింది గీత. నేను నీ బలహీనత గమనించాను వైదేహి. నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం. ఒక్కటి గ్రహించాలి, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు. నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా, లేక నిన్ను ఉపయోగించుకున్నారా? ఆలోచించు. ముందు నీ మంచి చూసుకోవాలి, తర్వాత నీ కుటుంబం మంచి చూడు, ఆ తర్వాతే ఎవరైనా ఏదైనా. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబం అందరికీ ఆర్థికంగా ఉపయోగం. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కదా. కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు. వాళ్ళు సహాయం చేయకపోతే నువ్వు ఎలా వాళ్ళని ఒప్పించాలో నువ్వే ఆలోచించుకో బోధించింది గీత. ఇంటికెళ్ళాక భోజనాలయ్యాక అందరూ ఉండగా నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది వైదేహి. అత్తయ్య గారు, నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలున్నాయి. పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేసేస్తాను, సాయంత్రం ఆఫీస్లో చదువుకుని రావాలి. రాత్రి వంట ఈ నెల్లాళ్ళు మీరు పల్లవి సాయంతో కొంచెం చూసుకుంటారా అంది. చూడమ్మాయి, గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలమ్మా, నే వెళ్ళాలి, నాకెక్కడ కుదురుతుంది అని అత్తగారు అంటుండగానే, నాకు 2 నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్, నాకివన్నీ పెట్టకొదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను. నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి. రాత్రంతా ఏడ్చి కళ్ళన్నీ ఎర్రగా మొహం అంతా ఉబ్బిపోయి ఉన్న వైదేహిని ఆఫీస్లో విచిత్రంగా చూశారు అంతా. నాకీ మంచితనం వద్దు గీతగారు అని కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత. మంచితనం నీ బలం కావాలి వైదేహి, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉండద్దని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. అది అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీకొక 1 నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు. ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు చెప్పింది గీత. ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో, ఇది మంచి అవకాశం. నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ, అతనికి చెప్తే నీకు ట్రైనింగ్ వచ్చింది. ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణావకాశం. మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు,
కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారని చెప్పు, చచ్చినట్టు ఒప్పుకుంటారు అని కూడా చెప్పింది గీత. ఇంటికెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికిచ్చింది వైదేహి. ఇదేమిటి, ఏదో పరీక్ష అన్నావు, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏమిటి సందేహంగా అన్నాడు సాకేత్. ఏమో నాకేం తెలుసు, ఇది తప్పదు, పరీక్ష అలానో తెలీదు. ఆ టైంకి ముంబైలో ఉంటాను, మరి రాయనిస్తారో లేదో. వెళ్ళకపోతే మటుకు డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్, చదివారుగా. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి ఈ ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపంతా ఆగిపోతుంది. నెల రోజులు నేను లేకుండా మీ అందరికీ కష్టం. పాపం అత్తయ్య గారి ఇంట్లో పని చేయలేరు, పల్లవేమో చదువుకోవాలి. ఏం చెయ్యాలో నాకు పాలుపోవడం లేదండి. పోనీ ఉద్యోగం మానేనా? మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాల్న రూములోకి వచ్చి ఆపారు. అయ్యో, నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటమ్మా? ఒక్క నెలేగా, అందరం తలా ఓ చెయ్యి వేస్తాం. నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది. మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా, వినయంగా అంది వైదేహి. మంచితనానికి, మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో. ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీస్లో మేనేజర్ పోస్టుకి, ఇంట్లో కోడలి పోస్టుకి పనికి రావు అన్న గీత మాటలు గుర్తు తెచ్చుకొని, నా కొద్దీ మంచితనం కితాబు బాబు, నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా అనుకుంది వైదేహి. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ నా కొద్దీ మంచితనం బాబు విన్నారు. ఈ కథ 2024 ఆగస్టు 18 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.